వీధి రౌడీ లాగా పోలీసుల మీదకి రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బట్టలు ఓడ చేసి కొట్టమన్నాడు, మీరు ఏదన్నా చేయండి జైలుకి వెళ్ళమన్నాడు కదా. పిలుపుని అందిపుచ్చుకునినా ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్తే గనక అంబటి రాంబాబు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు మేరకు జైలుకి వెళ్ళాడు, రేపు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ అయితే వస్తుంది, గెలిచే అవకాశం ఉంటుందనేది లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారి సొంత నియోజకవర్గంలోనూ ఆయనకి పలుకుబడి లేదు. సత్యనపల్లికి వచ్చాడు, అక్కడ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈయన విడుదల రజనీ వీళ్ళిద్దరు పోటాపోటీగా ఉన్నారు. విడుదల రజనీ కూడా వాళ్ళ అసిస్టెంట్ 2 కోట్ల రూపాయలు బాలాజీ క్రషర్స్ నుంచి వసూలు చేసి ఆ కేసులో నిందితుడిగా ఉంటే అతని ఇంటి దగ్గర కనుక పెడితే పోలీసులు అరెస్ట్ చేస్తారని తనతో పాటు కారులో పెట్టి తిప్పుతుంది శ్రీకాంత్ రెడ్డి. అయితే పోలీసులు ఆమె కారు ఆపి అరెస్ట్ చేద్దామని ప్రయత్నిస్తే ఆమె కారుని ముట్టుకోనివ్వకుండా పరుగెత్తుతుంది కారు చుట్టూతా. ఆమె మాజీ మంత్రి, ఒక మహిళ, కొంచెం ఉందాగా ఉండాలి కదా. దాంతో పోలీసులతో ఏదో ఒక అక్కడ ఘర్షణ చేసి ఒక న్యూస్లోకి ఎక్కాలని పోలీసులు ఆమెతో మాట్లాడే సందర్భంలో ఊరికి కారు మీద అలా చేయి పెట్టారు. అవును, చేయి తీయని చిటుకులేస్తుంది.